ఆల్రౌండర్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పోర్టల్. ఒకే చోట రిజిస్ట్రేషన్లు, సర్వే, రెవెన్యూ శాఖల సమాచారం. సో భూభారతికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే అవుతుంది. సాగు భూమికి సంబంధించి వ్యవసాయేతర అవసరాలకు అనుమతి పొందకుండా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ వద్ద రిజిస్ట్రేషన్కి వెళ్తే ఇక విషయం ఇట్టే తెలిసిపోతుంది. మనకు ఏదైనా సర్వే అవసరమైతే ఆ సమాచారం ఆన్లైన్లోనే ఇక పొందడానికి మార్గం ఉంటుంది. నక్ష, సర్వే పటాలు అందుబాటులోకి అయితే రానున్నాయన్నమాట. ఇలా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ, భూమి కొలతల దసరాల నిర్వహణ శాఖ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమాచారం పొందడం ఇక సులువు కానుంది. ఈ 3 సేవలకు 3 కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన విధానానికి ఇక అడ్డుకట్ట పడనుంది. జనవరి నుంచి రెవెన్యూ శాఖ అందుబాటులోకి తీసుకురానున్న పూర్తిస్థాయి భూభారతి పోర్టల్ ఇక బహుళ ప్రయోజనకారిగా ఉండనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చింది. నేను కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న భూభారతి పోర్టల్లో కేవలం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యూటివేషన్కి మాత్రమే వెసులుబాటు ఉంది. పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక పూర్తిస్థాయి పోర్టల్తో ఇప్పటి వరకు ఇంతవరకు వేరుగా అమలవుతున్న భూములకు సంబంధించిన అన్ని సేవలు ఒకే వేదికపై లభ్యమవుతాయి. ఏదైనా సర్వే పటం కావాలంటే భూమి కొలతలు, భూ దస్త్రాల నిర్వహణ శాఖకు దరఖాస్తు చేసుకుని పని ఉండదు. నేరుగా భూభారతి పోర్టల్ను ఆశ్రయించవచ్చు. భూముల సర్వే, సరిహద్దు వివాదాలపై స్పష్టత కోరవచ్చు. అటవీ, రెవెన్యూ, దేవాదాయ, వక్స్ తదితర భూముల విషయంలో సరిహద్దు సమస్యల వివరాలు కూడా పొందవచ్చు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందించే సేవలన్నీ కూడా ఈ పోర్టల్ నుంచి పొందవచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన స్లాట్ నమోదు చేసుకోవడం, ఈసీలు పొందడం, సర్టిఫైడ్ డాక్యుమెంట్లు పొందడం వంటి సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇక ప్రభుత్వ భూములకు నిషేధ జాబితాలోని 22A రిజిస్ట్రేషన్లు కాకుండా అరికట్టడానికి వీలుంటుంది. జనవరిలో భూ యజమానులకు జారీ చేయనున్న తాత్కాలిక భూదారితో భూ సంబంధిత సమగ్రమైన సేవలు ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. బ్యాంక్ రుణాలు, తాకట్టు, వ్యవసాయ సంబంధిత అవసరాలకు యాజమాన్య హక్కుల పరిశీలన కూడా ఈ పోర్టల్ ద్వారా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉపయోగపడుతుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందిస్తున్న ఈ పోర్టల్ చివరి దశకు అయితే చేరిందనమాట. సో ఇక తెలంగాణ సంక్రాంతి నుంచి అంటే జనవరి నుంచి రైతులకు పండగ అని చెప్పుకోవచ్చు. అన్నీ కూడా ఒదుకునే ఉంటాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.